Audio Jungle. అందరికీ నమస్తే అండి. మీరు ఒకవేళ యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే, అది ఏ దానికి సంబంధించిన బిజినెస్ అయినా లేకపోతే ఇండస్ట్రీ అయినా, అది మీరు ఒకవేళ ఇంట్లో పచ్చళ్ళ నుంచి ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అది ఫ్రీ ప్రమోషన్స్ కాదండి, దానికి పెయిడ్ ప్రమోషన్సే ఉంటాయి. మామూలుగా అయితే జీమెయిల్ అకౌంట్ పెట్టిండి, కానీ అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరు ఏది ప్రమోట్ చేసుకోవాలనుకున్నా మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను, అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. వాట్సాప్ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి, దాన్ని మెసేజ్ చేయండి. టాటా మినిమేషన్. సరే సరే అయితే సరే స్టేషన్కి వచ్చి మళ్ళీ ఎందుకంటే స్టేషన్కి రా, సరేనా? సరే సరే రా అయితే ఫాస్ట్. సార్ అదే సార్ కాల్ చేసి రమ్మన్నారు కదా. నిన్న రమ్మంటే ఈరోజు వచ్చారంటే? నిన్న కాదు కదా సార్ మీరు చెప్పింది? నిన్నే చెప్పాను. లేదు నిన్న వచ్చినామా? ఎక్కడికి వచ్చావు? మార్ట్కి వచ్చింది సార్, సరుకులు. నేను ఎక్కడికి అడిగితే మాటకి చెప్పట్లే, ఎక్కడికి వచ్చావు లేదా? ఇక్కడికైతే 80% రాలేదు సార్. ఇక్కడికైతే 80% రాలేదు సార్. ఎక్కడ రా మాట? ఎక్కడ? అదే సార్ వైఎక్స్ మార్ట్. ఏం కొన్నారా సామాన్లు? 4 డైర్లు సార్, 8 డైపర్లు. చిన్న పిల్లడు కదా సార్, కొద్ది భయస్తుడు, రాత్రులు పోసుకుంటాడని డైపర్లు తీసుకుని పోయినాం సార్. భయం ఎక్కువైపోయింది సార్. సరేలే కానీ సార్ ఇక్కడ చీర ఉండేదే సార్. ఎవరు సార్? చీర 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 లేదనా? చీర లేదనా? లేదా? చీర, బంగారం, ఆవిడ గాజులు, చౌలీలు. బంగారు చెప్పి నేను చౌలీలు, చెప్పులు, సూట్ కేసు, అంటే బట్టలు ఆవిడ ఉండే. చెప్పండి సార్. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, హోమ్ థియేటర్, ఎల్ఈడి టీవీ, ఎందుకుంటాయి సార్ ఈడ అన్ని? ఏం వాటిని అడుగు ఉన్నాయా? ఏముండే అంటే మీరు ఇక్కడికి వచ్చి ఊహించుకుంటున్నా మీరున్నారు, ఇక్కడికి వచ్చారు కాబట్టి ఎక్కడుంది మాట? ఎక్కడుంది వైఎక్స్ మార్ట్? వైఎక్స్ మార్ట్ అంటే అది ఆన్లైన్ సార్. డిమార్ట్ ఉంది, డిమార్ట్ లేకపోతే వైఎక్స్ మార్ట్ ఎక్కడుందని అడిగాను, అది చెప్పు. అది నా అన్నం చూస్తా చెప్పరా నాకు? 2 దారులు తిరిగితే 3వ దారి వెళ్ళిపోవడమే కదా మీ ఇంటికి. మరి అవన్నీ ఎందుకు లేదు సార్. ఎక్కడుంది చెప్పరా? మాట అడిగింది చెప్పు. నేను డైపర్లు అన్ని కొనుక్కోవాలి, వెళ్ళాలి అక్కడికి. సర్లే నీకు డబ్బులు ఇస్తాను, తెచ్చైతే డైపర్లు ఒక 4, ఒక డ్రాయర్లు ఒక 4 తెచ్చే. 2 షార్ట్లు. కాలు బాగాలేదు సార్. కాలు బాగాలే, బండి ఇస్తారా అన్నది? బండి కాలు ఎరగర వేసుకుని వెళ్ళిపోతావు కదా, ఎరగ కనిపించావు కదా, పర్లేదులే. సర్లేదు సార్, ఇప్పుడు మ్యాటర్ ఏం చెప్పండి. సరే ఇక్కడ చీరలు అన్ని ఉండేవి మిస్సింగ్. ఏమేమి సార్? చీరలు, బంగారం, గాజులు, చెప్పులు, చౌలీలు ఉండేవి. ఇప్పుడు ఎందుకు పెట్టేసినారు సార్? మరి ఆవిడని ఇక్కడే చనిపోయింది ఆవిడ. ఏమర్థమైంది? చంపింది నువ్వే నాకు అర్థమైంది కానీ మీరేమో చీర అంటారు, ఈడ చూస్తే ప్యాంట్ ఉంది కదా సార్. అదే ప్యాంట్, ఇంకో చెప్పులు, ఇదేమో ప్యాంట్ ఉంది. ఉండు, ఈ ప్యాంట్ ఎవరిది సార్? ఒక్క నిమిషం నా చెక్ చేస్తా. ఊరికి సైజు ఎందుకు చెక్ చేస్తా అంటే పోలీసులు అంటే సైజు నాకంటే హైట్ ఉన్నారు కదా. అది ప్యాంట్ అంతా నేనంతా, నన్ను నాకెందుకు చెక్ చేస్తా? సారీయా అంటే పోలీసులు అంటే నాటకాలు సార్. సైజు సార్ పోలీసులు అంటే నాటకాలు ఉన్నారా మీకు? వాన్ సైజు చూద్దామని సార్. నాకెందుకు చూసారు? వాన్ సైజు చూద్దామని సార్. నాకెందుకు చూసారు సార్? ఏదో టెన్షన్ లో వాడి అంటే అదే ఇక్కడ నుంచి అన్ని పట్టుకెళ్ళి మీకు టెన్షన్ కదా, అంటే ఎక్కడ దొరికిపోతారని చెప్పి టెన్షన్ మీకు, అంతేనా? చెప్పండి దానికి. సార్ ఆ ప్యాంట్ సైజు ఉందో వాడిని పట్టుకోండి సార్. అవునులేండి, మీరు నాకెందుకు చెక్ చేశారు? నేను చెక్ చేయాలి మీకు. సార్ మిమ్మల్ని కొట్టే కింద తీసుకుని ప్యాంట్ ప్యాంట్ ప్రా
కాదు సార్ ఇదంతా గజ్జేసింది సార్. ఆ గలీజ్ ఎందుకు చూస్తారు అవునండి సార్. యాజ్ ఇట్ ఈజ్ సేమ్. సరే ఇంకేమైనా ఉన్నాయేమో చెక్ చేసి సరే సార్ నేను అట్లా నడుచుకుంటే చూడండి పైన ఒకటి చూసాను సార్. ఆ సెట్ తీయండి ఒకసారి. సార్ ఇది నేను ఎక్కడ వేయలేదా? కాదు సార్ సార్ నా సైజ్ చెక్ చేయండి సార్ ఫస్ట్. మీరు సార్ చెప్తే నేను చెక్ చేయను. సార్ నీకే మీరు చెప్తే నేను చెక్ చేయను. సార్ నీకే వెనక్కి తిరుగు సార్ తిరుగు. సార్ సార్ పెట్టండి సార్. బోకే మ్యాచింగ్ మ్యాచ్ అయింది కదా సార్. బోకే మ్యాచింగ్ మ్యాచ్ అయింది కదా సార్. సార్ షర్ట్ వేసుకో. షర్ట్ వేసుకో. అది వేసుకో షర్ట్ షర్ట్ వేసుకో. వేసుకో. మండపకు చూసి వేసుకో. ఉంటుంది. షర్ట్ వేసుకో. ఇది సార్ చొప్పు కూడా ఉంది సార్. ఎవరిదో చొప్పు సైజ్ చూసినా కూడా తెలిసిపోతా సార్. సార్ చెప్పేసి చూసుకోండి చొప్పు వేసుకో వేసుకో చెప్పే చెప్పులు అడిగి చెప్పలేనివి సార్ అక్కడ ఈ తెగిపోయా. తెగిపోయినాయి అంటే యాడా? నేను చెప్తే నువ్వు చెప్తున్నావా తెగిపోయాని? తెచ్చి ఎక్కడ తెగిపోయి తెచ్చి సార్ ఆడ సార్ ఒక 10 కిలోమీటర్లు పదాబ్బా కార్లో పద, వెళ్దాం 10 పద. కిలోమీటర్లు కాదు 30 కిలోమీటర్లు పదాము పద, చెప్పు. పద. సార్ మీకు అవి పర్లేదురా పద. కాల్ చేసినారు సార్ వాళ్ళు. ఎవరు కాల్చి బూడిద ఉంటది కదా. పద. ఆ బూడిద పట్ల చేస్తా ఉన్నారు ఎవరు కాల్చారు? మున్సిపాలిటీ పద అక్కడికి వెళ్దాం పద. సార్ పదరా. మున్సిపాలిటీ చెప్పుడు ఎవరితో సార్ సార్ కాల్ పర్లేదు, నేను ఆ అడగాలిరా, చెప్పు పద. సైజ్ ఒకసారి వేసుకొని చూడు. వేసుకో. షర్ట్ వేసుకో ఫస్ట్. పో షర్ట్ వేసుకో. రే వేసుకో. ఆడకో. బట్టలను పెట్టరా. సిగ్గుపడుతున్నాడు కదా సార్. ఆడో పడేసినాను దొరకంలే అనుకున్నాడు బట్టలు దొరికినట్టున్నాయి. పడేసినాను దొరకంలే అనుకున్నాడు బట్టలు దొరికినట్టున్నాయి. బాగా నీదిలే నీటిద్దా బట్టలు. ఓకే చెప్పులు ఒకటి వేసుకో. సరిపోయింది సార్ నీట్గా. ఈడిదే పర్లేదు. ఈ టైప్ ఎవరు కూడా మ్యాచ్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. చెప్పులు వేసుకో. సార్ ఇది నాది కాదు సార్ ఇది అద్దా ఈ చెప్పులు కూడా నాది కాదు. మీరు ఊరు ఎదిగేస్తుంది సరిపోయింది. సైజు నీది. ఇంకొంచెం సార్ ఈడ సార్ ఇద్దా, వేసుకో. ఏ కట్కమ్మ కూడా నువ్వు ఏం చేస్తావు? ఏ కట్కమ్మ కూడా నువ్వు ఏం చేస్తావు? చెప్పులు వేసుకో. మీరే ఉంటారు సార్ నేను కాదు సార్. మ్యాచింగ్ సార్ అంతా సెట్ ఇది. ఓ. అదే షర్ట్ లో అదే ప్యాంట్ లో అదే దాంట్లో వచ్చి ఎవరో చీర కొట్టకపోయినారు. వాడు ఈతే ఉంటాడు. ఈడే అనుకుంటున్నాను నేనైతే. కాదు సార్ నేనేమన్నా చెప్పంగా అట్లా 7 సాగు క్యాష్ 60,000 చౌలీలు గాజులు. సార్ నాకు బంగారు తీసుకుని అర్థమవుతుంది. డబ్బులు తీసుకుని అర్థమవుతుంది. నాకు అర్థమవుతుంది కదా నువ్వే తీసుకెళ్ళవని. తీసుకెళ్ళవని మరి చెప్పులు నీకు అర్థమయ్యేది నువ్వు సారా. బట్టలు అన్ని నీవెందుకు ఇక్కడ ఉన్నాయి? సార్ ఇవి నావే కదా సార్ ఇది నావి కాదు. మరి నీకెలా సరిపోయి? నల్లటాడు ఎవడు ఉన్నాడు సార్? మీరు ఉండడు. ఉంటే ఏం సార్? సరే సార్ 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 అది కాని కాదు. మీకంత డౌట్ ఉంటే ఫోరెన్సిక్ ల్యాబ్ లో టెస్ట్ చేయించండి. ఓకే అదే చేయిద్దాం. అంతే కదా. ఏ భయం ఏముంది? మనది కాదు మనం చేయడం మనకు భయం ఎందుకు? కాదు సార్. అవునైతే సంబేండి సార్. అంతే కదా. అంతే కదా. ఎన్కౌంటర్ వేసేయండి అంతేముంది. ఇంకా ఆనవాళ్ళు ఉండేటివన్నీ మొత్తం మాయం చేసినారు. చీర డబ్బులు తీసిపోయినారంట. ఒకవేళ నాకు తెలిసి ఏం తెలుసు నాకు ఏడ్చేస్తా తెలుసు. చీర బంగారం అన్ని తెచ్చి ఇచ్చేస్తే వదిలేస్తాను నేను. లేకపోతే చీర అంటారు. ఈ చీర ఇది బాడీ అది చచ్చిపోయిన రూల్ అది ఏం చెప్పు. మీరు గుడ్డిగా బట్టలు వేస్తే ఎవడు అని నీవే కదా ఇంగ్లీష్ రానోడు ఎందుకు సార్ దగ్గర ఊరికే బిల్డప్ ఇస్తాను. అది ఇడిచిపెట్టి ఫోరెన్సిక్ ల్యాబ్ చూడు బంగారు చూడు అంటే అంటే కాదు సార్ 50-50 కాదు సార్. మరి అంటే ఎట్లా పోయింది ఆలోచన చేస్తాం. అదే అట్లా పోయింది. ఇంకా ఛాన్స్ ఉంది. ఆ చీర ఎవరు ముట్టినారు అనేది ఆ కుక్క ఫోన్ చేసి పిలిపిస్తే ఆ కుక్క వాసన చూసి పట్టుకుంటుంది. చీర ఎవరైనా వేసుకుని పోయినా కూడా కరుచుకుంటది కుక్క వచ్చి. ఎవడేసుకున్నాడు ఎవడేసుకున్నాడా? వేసుకున్నాడు కరుస్తుంది కుక్క. నీకేమే పిలిపిద్దాం. కుక్క వాసన చూపించాను సార్. ఏదో మంచి రాట్ వీలర్లకి పట్టుకొని పీక్తే తోడ గీడ సెట్ ఉడరాల
సామాన్లు కూడా ఊడిపోతాయి. నాకు తెలిసి అర్థమైంది. ఏమర్థమైంది సార్? నాకు చెప్పండి సార్, మీకు దయచేసి కాళ్ళన్నా పట్టుకుంటాను. కాలు పట్టుకోవడం ఏంటో చేసినవన్నీ అన్ని పట్టుకెళ్ళిపోయి బంగారం బాడే అయ్యమ్మదే. అయ్యేది అయ్యమ్మ ఎవరు అయ్యమ్మ? అసలు నాకే పట్టుకుంటున్నాను మీరు. 3 రోజులు ఏంది ఇప్పుడు అయ్యమ్మ ఎవరు అయ్యమ్మ? మాట్లాడుతున్నా చచ్చిపోయి 3 రోజులు అవుతుంది. కాదు ఇప్పుడు ఒక్కటి సార్ అడుగుతాండేది ఇది కాదు. మెయిన్ మీరు బంగారు ఇవన్నీ ఎవరైనా ముందు వచ్చి తీసుకుపోయి తర్వాత నవతలో నిరికిచ్చే దానికోసం అవన్నీ పెట్టిండొచ్చు. అవుతా అంటే ఎవడు కరెక్టే కదా. కరెక్టే కదా. మరి నావే బట్టలు ఎవరు ఉంటే వాళ్ళనే పట్టుకుంటారు కదా. బట్టలు అంత ముందు వచ్చి బంగారు మొత్తం ఏమేమి తీసిపోయినాడు వాళ్ళని పట్టుకోరు. నాకు అర్థమైతుంది. ఎవడు బట్టలు ఎవరు ఉన్నాయి, చీర ఎవరు తీసిపోయినారు అనేది పాయింట్. వాళ్ళ మీదకి వస్తుంది ఇదంతా. బంగారు సార్ బంగారు గురించి మెయిన్ రాదు కదా సార్ మామూలుగా. బంగారు దీనిల గురించి బంగారు దీనిల గురించి చీరే కదా సార్ మెయిన్. చీర బంగారం పోయింది కాబట్టి వాళ్ళ ఇంట్లో కూడా బాధపడరు. చీర అవన్నీ చూసుకొని లాస్ట్ లో ఫైనల్ అవుతాయి కదా, దాన్ని బట్టి చెప్పేస్తున్నారు సార్. బంగారు ఇతనే తీసుకున్నాడు, ఎవరు డబ్బులు ఇతనే తీసుకున్నాడు, ఆంటీ చీర తీసుకుని ఇతనే, బట్టలు అదే పనిగా నాకు తెప్పి వదలండి సార్. పిలిపిండి సార్. 6 కుక్కలు పిలిపిండి సార్. నేనేమో తప్పు చేసింటే 6 కుక్కలు నా మీద పడి సార్. అక్కడే నువ్వు ఎట్లయితే నేను చెప్పేస్తా. లొకేషన్ కి ఓకే ఫాస్ట్ పంపించండి. నువ్వు కూడా ఉంటావు. డాగ్స్ తెలుదు నేను మంగానే ఎత్తుమైనది. డాగ్స్ ఓన్లీ స్మెల్ చూస్తాయి సార్. మళ్ళీ చెప్పు సార్. ఏది చెప్పండి మీ అన్న అంటే ఏం చెప్పాడు క్లారిటీ చెప్పు, లేకపోతే జల్లుతుంటావు. కాదు మనం నేను విన్నాను, నాకు ఒక పాయింట్ తేడా వచ్చిందా జల్లే. ఏది అనవసరం మన అమాయకుల్ని ఎంత అమాయకుడు. నేను అట్లనే నేను అమాయకుడిని నేను బయటపడతా. ఆ బట్టలు ఎవరు వాళ్ళ పట్టుకుంటుంది కుక్కలు అన్నా. ఏ గుట్లమోడు ఏమి ఇంతడంట్రా, ఏ గుట్లమోడు ఏమి ఇంతడంట్రా. యాక్టింగ్ చేయకు. నిజాలు చెప్పు. నేను ఇంటా నిజాలు సార్. ఇవి ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారంగా జరిగింది సార్. అదే మీ వెనకాల ముగ్గురు. ఓకే ముగ్గురు కాదు సార్, ఇద్దరే. ఇద్దరు ఉన్నారు ఇద్దరే. అది నువ్వు మెయిన్ క్యాండిడేట్. నేను కాదు సార్, ఇతరు మెయిన్ క్యాండిడేట్. గుట్లమోడు ఆ గుట్లో చెప్తాను. ఇతరు లాయర్ చేస్తావా? నేను చేసినాడు కాదు సార్. మరి ఇద్దరు అన్న వెనకాల ఎవడిద్దరు? ఇతరు లాయర్. మనమంతా మీ అంతా ఒకటే. లాయర్ బట్టలు ఏంటివి? లాయర్ బట్టల మరి నా బట్టలే. నీ బట్టలేనా? అంటే నా బట్టలు ఏమన్నాడు సార్? ఎవరు ఏమంటే వేసేస్తావా? నేనేమన్నా చంపిమని చెప్పండి, చంపిమన్నాడు కదరా సార్. చంపిమన్నాడు లేదా? చెప్పింది చేస్తున్నావు కదా. చంపిమన్నాడు చంపేస్తున్నా. ఇతను చెప్పినట్టు కాదు సారు. ఇతను చెప్పినట్టు కాదు సారు. వారమ్మ నిన్ను మొత్తం కొట్లాడతాగా. ఓ చీర కోసమే కొట్లాడతారు కానీ ఆ బంగారు చెప్పు డబ్బులు అవన్నీ తీసుకొని మాత్రం అనమాట. మనిషి ఎదుర్కొంటే కనబడరా. కానీ కుక్కర్ తీసుకొచ్చి నన్ను అంటే తీసుకోలే నన్నే అంటే బట్టలు తీసుకుని మాత్రం వస్తారు కానీ కుక్క చీర బట్టలు మాత్రం వస్తారు. నువ్వే తీసుకెళ్ళవరా సార్? తీసుకోండి ఇతనే సార్. కుక్కలు కాల్చి పిలుచుకుపోయినాయి. మమ్మల్ని బిక్తే బట్టలు ఎందుకు? బట్టలు నావే కాబట్టి. మమ్మల్ని బిక్తే బట్టలు ఎందుకు? బట్టలు నావే కాబట్టి. నీ బట్టలు ఎందుకు ఇక్కడ ఉన్నాయని అడుగుతున్నాను నేను. పెట్టించారు, ప్లాన్ చేశారు సార్. అంటే ఎవడు? నీ బట్టలు నీకు అకౌంట్ ఎప్పుడు ఎప్పుడు మొన్న ఎప్పుడు మొన్న నుంచి నేను 2 రోజులు 5 రోజులు మౌనవ్రతంలో ఉన్నా. నీకు ఎట్లా సార్? ఎంత నాటకం మౌనవ్రతం అంట. అంటే మౌనవ్రతం ఉండకూడదా? ఎందుకో ఏమో. మళ్ళీ చెప్పు. ఇందాకేదో నమ్మరు మీరు అంటారు. ఇంకోటి ఏదో మాట అన్నా మళ్ళీ చెప్పు. సార్ కుక్కలు పిలిపించండి. అవే డబ్బులు మ్యాటర్ కాదా, చీర మ్యాటర్. అమ్మ జీతం ఇట్లా ఏం సార్ మీరు ఏంటి అంటే చెప్పరా? సార్ చీర సార్. చీర వచ్చాక మిగతా 4 బయటకు వస్తారా? ఫస్ట్ చీర బయటకు వస్తే మిగతా అన్ని బయటకు వస్తాయి. నువ్వు చెప్పినా చెప్పపోయినా. మేము అరచేలు నువ్వు చెప్తావు మాకు అరచేలు మాకు అన్నీ తెలుసు. నువ్వు నాటకాలే నోటి మీద తెలుసుకోవద్దునా? నాకు అర్థం కాలే ఏం జరుగుతుంది అసలు. ఏంది? ఎందుకు నీ బట్టలు ఇటుకు వచ్చినాయి? సార్ ఎందుకు బట్టల గురించి అడుగుతున్నాడు? చీర ఎవరు ఎత్తిపోయినారా? ఇవన్నీ తలుచుకుంటా అంటే నాకు ఎందుకు ఆడే కదా. అదే సార్
ఎందుకన్నా మౌనవ్రతంలో ఉండి ఇంట్లో 5 రోజులు ఉన్నాను, బయటకు వచ్చిన 4 విషయాలు తెలిసాడు కదా అని బాధ అవుతుంది. అంత పత్తి గింజ ఈ ప్రపంచంలో లేడేమో, అంత పత్తి గింజ ఈ ప్రపంచంలో లేడేమో, నీ యాక్టర్ ఇంకెవడు లేడేమో. నేను ఇంట్లో తప్పు చేసినా బాధ అవుతాను. ఎంత సింపుల్ గా చెప్తాను అమ్మాయికి ఫేస్ చేసుకొని. ఎవడని చూసుకుంటే అయ్యో పత్తి గింజే పాపం అమ్మాయి కూడా నోట్లు వెళ్ళి పెట్టి కొరకని కూడా అమ్మాయి కూడా ఇట్లా అమ్మాయి పత్తి గింజే, నువ్వు పత్తి మొక్క కదా, పెద్ద మొక్క. ఎందుకు గానీ చీర అక్కడ ఉంది చెప్పు. నువ్వు అసలు నువ్వు చీర అక్కడ ఉంది చెప్పు సార్. చీరే ఆడం సార్. సార్ కుక్కలవే, అది బండి మీదనే సార్ కుక్కలు వచ్చి. అదే రండి ఇరగా సార్. సార్ చంపుతాయి సార్ అవి. వద్దులేండి సార్ అవి. ఎందుకు వద్దు? నా ముందు కుప్పి ఇరగదు సార్. సార్ దయచేసి వద్దులేండి సార్. నా దగ్గరికి రాక వెనక్కుండు సార్. ప్లీజ్ సార్. నేను మమ్మల్ని అక్కడ చంపేస్తావు భయమాగా ఉంది సార్. ఒక్కడనే ఉన్నాను. అది ఆ విషయాన్ని అయితే నేను ఒప్పుకుంటా సార్. ఎంతకైనా తెగిస్తా, ఎంతకైనా తెగిస్తా. వెనక్కి సార్. మార్షల్ ఆర్ట్స్ సార్, బ్లాక్ బెల్ట్ ఉంది సార్ వానికి. సార్ ఏడండి సార్ బ్లాక్ బెల్ట్. ఇప్పుడు వేసుకోలే, అప్పుడు చూపించింది కదా పింక్ బెల్ట్. ఆడోళ్ళతో కొట్లాడతాడు సార్ కరాటీలో. కరాటీలో ఆడోళ్ళతో ఫైటింగ్ ఏందో నేను ఎప్పుడు అడిగినా. ఆడోళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి ఆడోళ్ళతో ఇవన్నీ చేపిస్తానండి సార్. రేపు పొద్దున ఆడోళ్ళతో సామ్రాజ్యం పెరుగుతుంది, ఆడోళ్ళదే బలం ఉంటుంది. ఆడోళ్ళలోనే చేరి నేను కరాటీ నేర్చుకుంటా. భరతనాట్యం నేర్చుకున్నాడు ఆడోళ్ళతో కరాటీ నేర్చుకున్నాడు, బాక్సింగ్ ఆడోళ్ళతో ఆడతాడు. అన్ని ఆడోళ్ళ సవాసాలే సార్. సర్లే రండి సరే. నువ్వు ఏం చెప్తాను ఏందన్నా ఆడవాళ్ళ గురించి మొదలుపోతున్నా నువ్వు మధ్యలో. ఇప్పుడు పంచాయతీ పంచాయతీ మధ్య పంచాయతీ ఏం అట్లా దుగ్గుతాయి ఇవి. అందుకోలేవు సార్. అట్లా పంపించారు రండి